అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లక్కీ లేడీ అఫీషియల్. నేను మీ లక్కీని. ఈరోజు ఒక స్పెషల్ వీడియో ఏంటి అంటే వడపప్పు పానకం. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. మా ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా చేసాము. ఖచ్చితంగా టేస్ట్ అయితే నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి మాత్రం చూడండి. ఇంకెందుకు వెయిట్ చేయడం? మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ మనము ఏమేం కావాలో వస్తువులు తీసుకుందాం. వాటరు, ఏలకలు, బెల్లము, మిరియాలు, పెసరపప్పు ఇవేనండి మనకు కావాల్సినవి. ఫస్ట్ పెసరపప్పు అయితే నానబెట్టేసుకుందాము. 15-20 మినిట్స్ నానబెట్టుకోవాలి కాబట్టి ముందు ఇదైతే కంప్లీట్ చేసేసుకుందాము. కొంచెం వాటర్ పోసి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము, నానుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే యాలకులు, మిరియాలు ఇదైతే పౌడర్ చేసేసుకుందాము. తర్వాత బెల్లం అండి, ఇదైతే తురుముకోండి. నేనైతే ఇక్కడ తురుముతున్నాను. ఇది పాకం బెల్లము, చాలా టేస్ట్ ఉంటుంది, దానికోసం వాడుతున్నాను దీన్ని. మీరైతే దంచుకోవచ్చు, ఏదైనా చేయండి. ఒక బౌల్లో బెల్లాన్ని తీసి పెట్టుకొని తర్వాత దాంట్లో మనం ఆ బెల్లానికి సరిపోయే వాటర్ పోసుకోండి. చేత్తో అయినా కలుపుకోండి, లేకపోతే స్పూన్తో అయినా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్లో బాగా మిక్స్ అయిపోవాలి బెల్లము. అలా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనము దంచుకున్నాం కదండి, మిరియాలు, యాలకులు పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. పానకం అయితే ఇంతేను, చాలా సింపుల్ ప్రాసెస్ అండి పానకం అయితేను. మనం పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, అది బాగా క్లీన్గా నీట్గా కడుక్కొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవడమే. మేము వడపప్పులో ఇంకేమీ వేయము, సింపుల్గా అండి. రెండైతే కంప్లీట్ అయిపోయాయి. శ్రీరామనవమి రోజు వడపప్పు పానకం ఎందుకు పెడతారో అంటే, రాముడు సీతను చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ రాముడికి తాగడానికి పానకం ఇచ్చారు, తినడానికి వడపప్పు పెట్టారు. అందుకే మనం శ్రీరామనవమి చేసుకున్నప్పుడు వడపప్పు పానకం తప్ప దేవుడికి ఏం ప్రసాదం పెట్టమండి. కానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మేమైతే దేవుడికి శ్రీరామనవమి రోజు పానకము, వడపప్పు మాత్రమే పెడతాము ఇంట్లో. నాకైతే పానకం అయితే చాలా ఇష్టం అండి. ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, స్వీట్గా ఘాటుగా ఉంటుంది. ఈ సమ్మర్లో అయితే మంచిది, ఒంటికి కూడా బాడీకి కూడా చల్లదనాన్ని ఇస్తుంది, వేడిని తగ్గిస్తుంది. అందుకేనేమో శ్రీరామనవమి సమ్మర్లో వస్తుందేమో అనిపిస్తుంది నాకు. వడపప్పు అనేది చల్లదనానికి కాబట్టి వడపప్పు తింటాము. ఈ వడపప్పు పానకం మీకు నచ్చితే నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నా ఛానల్ని చూడండి.